మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 27న వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభ చెలో వరంగల్ ను ఘన విజయంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త తన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం నుండి కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి తొలిమెట్టుగా ఉండాలని, వరంగల్ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శక్తిని ప్రతిపాదించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నట్టుగా ముందుగానే వెళ్తే మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అట్లనే వరంగల్లో సభ పెడితే ఒక 200 కిలోమీటర్లు పోయినాం, రిటర్న్ అందరూ కూడా జామ్ అయిందనేసరికి అక్కడ సభ స్టార్ట్ అయిపోయిందనేసి అందరం కూడా రివర్స్ వచ్చేసాం. సో అట్లా విధానానికి సిద్ధం ఉండాలని చెప్పి సంతం ఇచ్చిన పిలుపుకు మీరందరూ సిద్ధమా అని నేను అడుగుతున్నాను. అందరం సిద్ధంగా ఉండాలి. ఏ ఒక్కరితో ఏ బాధ్యత ఇచ్చినా, ఏ ఒక్కరితో ఏ అధ్యక్షుడితో కుదరది, జరగది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. విస్తృత స్థాయి కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏంటంటే మీకందరికీ బాధ్యతలు అప్పచెప్పడానికే ఇక్కడ పిలవడం జరిగింది పెద్దలు. కాబట్టి నేనున్నాను ఈరోజు ఈ వరంగల్ సభకు తీసుకుపోవడానికి 10 బస్సులు నేను ఇన్ఛార్జిగా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరు తలుచుకుంటే కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. కాబట్టి దయవుంచి అందరూ కూడా మా దగ్గర 32 డివిజన్లు ఉండే పడేపోయినా 32 డివిజన్లకు 30 బస్సులు ఇస్తారా, 40 ఇస్తారా, 20 ఇస్తారా, 15 ఇస్తారా అంటే దాన్ని మేము ప్లాన్ చేసుకోవడం ముందుగానే. కాబట్టి ఎన్ని కార్లు రావాలి, ఎన్ని బస్సులు రావాలి. అందరికీ నమస్కారం. రేపు 27 నాడు వరంగల్లో జరగబోతున్న రజతోత్సవ సభకి ఈరోజు సన్నాహక సమావేశం మహేష్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గం నుండి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి 27 నాడు చాలా మంది వస్తారని చెప్తున్న సందర్భంలో మరి వాళ్ళకి వస్తున్న వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకోవడం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా 27th వరంగల్లో జరిగే మీటింగ్కి మేము వస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. పార్టీ జెండా పట్టుకోనో కండో కప్పుకోనో పనిచేసిన నాయకులు, కార్యకర్తలే కాకుండా తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించున్నారు అనేది గమనించి 1.5 yearలో జరిగిన మార్పు తెస్తామని ఏదైతే అధికారంలోకి వచ్చారో ఈ మార్పు మా పొద్దుమొర్రు అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ గారి మాట కోసం, కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉన్నామని ఒక నమ్మకం కలిగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో దానికి వచ్చే వాళ్ళందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక రైతు బాంధవుడుగా ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చిన ప్రయత్నాన్ని చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కలేని విధంగా తీసుకొచ్చారు. నిన్న అంబేద్కర్ గారు జయంతి చేసుకున్నాం. దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినా కూడా దళిత సోదరులు అట్టడి వర్గాల్లో ఉన్న వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే కాంక్షతో కేసీఆర్ గారు 10,000 ఇస్తున్న రైతు బంధు మేము 15,000 ఇస్తాము, కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తున్న దళిత బంధుకు 20 లక్షలు ఇస్తాము అనే 12 లక్షలు ఇస్తామనే మాట ఏదైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ గమనిస్తూ కేసీఆర్ గారి మీటింగ్ కి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధన కన్నా ముందు ఎలాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామో మరి ఇప్పుడు ఒకసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ గురించి తపన పడతారు, కేసీఆర్ గారి పార్టీ అయితేనే తెలంగాణ గురించి మాట్లాడుతుంది, కేసీఆర్ గారు జెండా పట్టుకొని అంటేనే తెలంగాణ గురించి కొట్లాడతారు అనే ఆలోచన తెలంగాణ బిడ్డలకు అందరికీ వచ్చింది, తెలంగాణ ప్రజలందరికీ వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ కార్యక్రమము, తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే మన పార్టీ, తెలంగాణ జెండా మన జెండా అనే లెవెల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి
కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనేది తెలంగాణ ప్రజలు భావించున్నారు. అదే విధంగా కేసీఆర్ కూడా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు. మనం అధికారంలో లేము, మన పార్టీ అధికారం లేదని గాలి వదిలేయద్దు. ప్రజలు ఏ చిన్న సమస్య ఎదుర్కొన్నా వాళ్ళ వెన్నంటుండి గట్టిగా నిలబడి పోరాటం చేయండి అని ఆదేశం ఇచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కార్యక్రమం పెట్టడం జరిగింది.